మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో చాలా ముఖ్యమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. కిడ్నీ ఆరోగ్యం, దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని మనం తెలుసుకుందాం. అలాగే ఈ కిడ్నీ హెల్త్ని దెబ్బతీసేటువంటి కిడ్నీ స్టోన్స్ ఒకవేళ తయారైతే వాటిని ఎలా తగ్గించుకోవాలి, ఎలాంటి ఆహారం తినకూడదు, ఎలాంటి డ్రై ఫ్రూట్స్ తినకూడదు, ఎలాంటి డ్రై ఫ్రూట్స్ తినాలి, అన్నిటికి మించి దీనికి సంబంధించిన ఆయుర్వేద ఔషధాలు ఏమిటి, ఈ మొత్తం సమాచారాన్ని తెలుసుకుందాం. మూత్రపిండాల్లో రాళ్ళు అనేది ప్రస్తుతం భారతదేశంలో ఒక తీవ్రమైన ఆరోగ్య సమస్య కింద, ఆరోగ్య సవాల్ కింద మారుతూ ఉంది. మన దేశంలో ప్రతి 10 మందిలో ఒకళ్ళు వాళ్ళ జీవితకాలంలో కనీసం ఒక్కసారైనా ఈ నొప్పితోటి బాధపడుతున్నారు. చాలామంది ఆరోగ్యంగా ఉండాలన్న ఉద్దేశంతో డ్రై ఫ్రూట్స్, గింజలు, విత్తనాలు విపరీతంగా తింటున్నారు ఈ మధ్య. అయితే ఈ అలవాటు ఒక్కొక్కసారి కిడ్నీలో రాళ్ళు ఏర్పడటానికి ప్రధాన కారణం అవుతోంది. సాధారణంగా మూత్రపిండాల్లో రాళ్ళు అనేవి మూత్రంలో ఉండేటువంటి ఖనిజాలు గడ్డగట్టడం వల్ల ఏర్పడుతూ ఉంటాయి. వీటిలో దాదాపు 80% రాళ్ళు కాల్షియం ఆక్సిలేట్ రకానికి సంబంధించినవై ఉంటున్నాయి. మన దేశంలో లభించేటువంటి రకరకాల గింజలు అలాగే విత్తనాలలో ఆక్సిలేట్స్ పరిమాణం చాలా ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల మనం తీసుకునేటటువంటి ఆహారం మన శరీరానికి మేలు చేయాల్సింది పోయి కీడు చేస్తుంది. ఆయుర్వేద ప్రకారంగా ఈ మూత్రపిండాల్లో రాళ్ళని మూత్రాస్మరి అనేటువంటి పేరుతో పిలుస్తాం. శరీరంలో వాత, పిత్త, కఫ దోషాల అసమతుల్యత వల్ల ఈ సమస్య వస్తుంది. ముఖ్యంగా ఆహారపు అలవాట్లు, తక్కువగా నీళ్లు తాగటం వల్ల మూత్రపిండాల్లో మలినాలు పెరిగిపోతాయి. ఈ మలినాలు క్రమంగా రాళ్ళ కింద మారి తీవ్రమైన నొప్పిని కలిగిస్తాయి. ఈ సమస్య నుంచి బయటపడటానికి మనం తినేటువంటి గింజల విషయంలో శాస్త్రీయమైన అవగాహన పెంచుకోవటం అవసరం. ఈ వివరాల్లోకి మనం వెళ్దాం. ఆక్సిలేట్ ప్రభావం, రాళ్ల పుట్టుక, ఇది ముందు మీరు తెలుసుకోవాలి. మూత్రపిండాల్లో రాళ్ళు ఏర్పడటానికి ఆక్సలేట్ అనే రసాయనం ప్రధాన కారణం. మనం తినేటటువంటి కొన్ని రకాల ఆహార పదార్థాల్లో ఇది సహజంగానే ఉంటుంది. ఈ ఆక్సలేట్ అనేది శరీరంలోని కాల్షియంతో కలిసినప్పుడు అది చిన్న స్ఫటికాల కింద మారుతుంది. ఈ స్ఫటికాలు మూత్రపిండాలలో పేరుకుపోయి రాళ్ళ కింద రూపాంతరం చెందుతాయి. ముఖ్యంగా మన భారతీయులు ఎక్కువగా ఇష్టపడే కొన్ని గింజల్లో ఆక్సిలేట్స్ తాలూకు పరిమాణం అపరిమితంగా ఉంటుంది. వీటిని అతిగా తీసుకోవటం వల్ల రక్తంలో ఆక్సలేట్ అనేది పెరిగిపోతుంది. ఇది ఆ మూత్రం ద్వారా బయటకు వచ్చే క్రమంలో కిడ్నీలలో రాళ్ళని సృష్టిస్తుంది. అప్రమత్తంగా ఉండాల్సిన గింజలు ఏమిటి, విత్తనాలు ఏమిటి, ఇది ముందు మీరు తెలుసుకోవాలి. మనం రోజు తినే కొన్ని గింజలు మూత్రపిండాల ఆరోగ్యానికి ముప్పు కింద మారుతున్నాయి. వీటి విషయంలో కిడ్నీ సమస్యలు ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒకటి, బాదం పప్పులు. చాలామంది ఆ ఇంటెలిజెన్స్కి, మేధస్కి ఇలాంటి వాటి కోసం బాదం పప్పుల్ని విపరీతంగా తింటారు. కానీ వీటిలో ఆక్సలేట్ అనేది అత్యధిక స్థాయిలో ఉంటుంది. కేవలం ఒక గుప్పెడు బాదం పప్పులు కూడా మీ మూత్రంలోని ఆక్సలేట్ స్థాయిని ప్రమాదకరంగా పెంచుతాయి. రాళ్ల సమస్య ఉన్నప్పుడు బాదం పప్పుల జోలికి వెళ్ళకపోవటమే మంచిది. ఇలాంటిదే మరొకటి, జీడిపప్పు. భారతీయ వంటకాలలో, స్వీట్లలో జీడిపప్పుని ఎక్కువగా వాడతారు. వీటిలో ఆక్సిలేట్ పరిమాణం అనేది మధ్యస్థం నుంచి అధికం వరకు, అంటే ఎక్కువ స్థాయి వరకు ఉంటుంది. స్నాక్స్ రూపంలో వీటిని తరచుగా తినడం వల్ల కిడ్నీలో రాళ్ళు తిరిగి వచ్చేటువంటి ప్రమాదం ఉంటుంది. ఇలాంటిదే మన వాళ్ళు బాగా ఇష్టపడేది పల్లీలు, అంటే వేరుశెనగలు. మన దేశంలో సామాన్యుల డ్రై ఫ్రూట్ అని ఈ వేరుశెనగలను పిలుస్తాం. ఇవి ఆరోగ్యానికి మంచివే అయినప్పటికీ కూడా వీటిలో ఆక్సలేట్ అనేది అధికంగా ఉంటుంది. వీటిని పెద్ద మొత్తంలో తినడం వల్ల మూత్రపిండాలపైన ఒత్తిడి పెరుగుతుంది. ఇలాంటిదే నువ్వులు. నువ్వులు అనేవి ఆక్సలేట్ నిధి లాంటివి. వీటిని మరీ ఎక్కువగా తీసుకుంటే ఆహారంలో అప్పుడు కాల్షియం ఆక్సలేట్ రాళ్ళు ఏర్పడేటువంటి అవకాశం పెరుగుతుంది. ముఖ్యంగా నువ్వుల ఉండలు లాంటి పదార్థాలు తినేటప్పుడు కిడ్నీ రోగులు అప్రమత్తంగా ఉండాలి. ఇలాంటిదే చియా గింజలు. ఈ మధ్య కాలంలో బరువు తగ్గడానికి చాలామంది చియా గింజలు వాడుతున్నారు. అయితే వీటిలో ఆక్సిలేట్ గాఢత చాలా ఎక్కువ ఉంటుంది. వీటిని రోజు పెద్ద మొత్తంలో తీసుకోవటం వల్ల కిడ్నీ సమస్యలు వచ్చే రిస్క్ ఉంటుంది. ఖాళీ కడుపుతో వీటిని అస్సలు తీసుకోకూడదు. సరే, అన్నిటికీ అన్నీ చెప్తే మరి ఎలా అన్నట్టు అనిపిస్తుంది కదా. సురక్షితమైనటువంటి ప్రత్యామ్నాయాలు బోల్డ్ ఉన్నాయి, మేలు చేసే మార్గాలు ఉన్నాయి. వీటిని మనం తెలుసుకుందాం. అంటే అన్ని గింజలు కిడ్నీకి హాని చెయ్యవు. కొన్ని రకాల గింజలు రాళ్ళు ఏర్పడకుండా నివారిస్తాయి. ఉదాహరణకు గుమ్మడి గింజలు. వీటిల్లో ఆక్సిలేట్ తక్కువ ఉంటుంది. వీటిలో ఉండేటువంటి మెగ్నీషియం అనేది రాళ్ళు ఏర్పడకుండా అడ్డుకుంటుంది. రోజుకి 1 చెంచా నానబెట్టిన గుమ్మడి గింజలను తీసుకోవడం వల్ల కిడ్నీకి మేలు జరుగుతుంది. ఇలాంటిదే అవిసె గింజలు. ఇవి మూత్రపిండాల వాపుని, అంటే ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తాయి. వీటిలో ఆక్సిలేట్ చాలా తక్కువ ఉంటుంది కాబట్టి కిడ్నీ రోగులు వీటిని నిరభ్యంతరంగా వాడుకోవచ్చు. రోజుకి 1 చెంచా ఈ అవిసె గింజల పొడిని ఆహారంతో పాటు తీసుకోవాలి. ఇలాంటిదే ఆక్రోట్, అంటే వాల్నట్స్. వీటిలో ఆక్సిలేట్ పరిమాణం మధ్యస్థంగా ఉంటుంది. పరిమితంగా వారానికి 2 లేదా 3 సార్లు తీసుకోవడం వల్ల పెద్దగా నష్టం ఉండదు. ఇలాంటిదే మరొకటి, పొద్దుతిరుగుడు గింజలు. వీటిని పరిమితంగా తీసుకోవటం వల్ల శరీరానికి కావాల్సిన పోషకాలు అందుతాయి. వారం రోజుల్లో 2 సార్లు 1 చెంచా చొప్పున తీసుకోవటం సురక్షితం. సరే, దీనికి సంబంధించి అసలు ఆహార నియమాలు,
శాస్త్రీయ విశ్లేషణ తెలుసుకోవటం అవసరం. మనం తినే విధానం కూడా కిడ్నీ ఆరోగ్యాన్ని నిర్ణయిస్తుంది. ఏదైనా ఈ విత్తనాల్ని లేదా ఈ గింజల్ని తినేటప్పుడు కొన్ని సూత్రాలు మీరు పాటించాలి. గింజల్ని ఎప్పుడు భోజనంతో పాటే తీసుకోవాలి. ఇలా చేయటం వల్ల ఆహారంలో ఉండేటువంటి కాల్షియం ఆక్సిలేట్తో కలిసి జీర్ణ వ్యవస్థలోనే ఒక బంధాన్ని ఏర్పరుస్తుంది. దీనివల్ల ఆక్సిలేట్ అనేది రక్తంలోకి చేరకుండానే మలం ద్వారా బయటికి వెళ్ళిపోతుంది. ఫలితంగా మూత్రపిండాల్లో రాళ్ళు ఏర్పడే అవకాశం ఉండదు. శరీరంలో నీటి శాతం తగ్గకుండా చూసుకోవటం అనేది చాలా కీలకం. మూత్రం పల్చగా లేత పసుపు రంగులో ఉండేలాగా నీరు తాగాలి. లవణాలు ఎక్కువగా ఉండేటువంటి గింజల్ని అంటే సాల్టెడ్ నట్స్ని పూర్తిగా మానేయండి. ఉప్పులోని సోడియం అనేది కిడ్నీలకు హాని చేస్తుంది. అలాగే డ్రై ఫ్రూట్స్ పొడులు, అలాగే పాలు లాంటి వాటికి కూడా మీరు కాస్త దూరంగా ఉండాలి. ఎందుకంటే ఇలాంటి వాటికి కిడ్నీ రాళ్ళ సమస్య ఉన్న వాళ్ళు దూరంగా ఉండటం అనేది మంచిది. అయితే వైద్య సలహా అనేది అలాగే అప్రమత్తత అనేది కూడా చాలా ముఖ్యం. కుటుంబ చరిత్రలో ఎవరికైనా కిడ్నీలో రాళ్ళ సమస్య ఉన్నా లేదా మీకు ఇప్పటికే రాళ్ళు ఉన్నా ప్రత్యేక జాగ్రత్తలు అవసరం. యూరిక్ యాసిడ్ వల్ల వచ్చేటువంటి రాళ్ళ సమస్య మళ్ళీ వేరే విధంగా ఉంటుంది. అందుకే ఆహారంలో మార్పులు చేసే ముందు ఈ కిడ్నీ హెల్త్ ఎలా ఉంది అనేది తెలుసుకోవటం అనేది చాలా అవసరం. గౌట్ లాంటి సమస్యలు ఉన్నప్పుడు అప్పుడు కూడా గింజల విషయంలో వైద్య సలహాతోటే ఇలాంటి గింజల్ని తీసుకోవాలి. సరే, మరి మూత్రపిండాల్లో రాళ్ళు ఉన్నప్పుడు ఆయుర్వేద చికిత్సా విధానం ఎలా ఉంటుంది ఇది తెలుసుకుందాం. మూత్రపిండాల్లో రాళ్ళు ఏర్పడటం అనేది ప్రస్తుత కాలంలో ప్రధాన ఆరోగ్య సమస్య కింద మారింది, చెప్పుకున్నాం కదా. ఆయుర్వేద పరిభాషలో దీన్ని మూత్రాస్మరి అని పేరుతో పిలుస్తాం. శరీరంలో వాతం, పిత్తం, కఫ దోషాల తాలూకు అసమతుల్యత వల్ల మూత్రపిండాల్లో ఈ మలినాలు పెరిగిపోయి రాళ్ళ కింద మారుతూ ఉంటాయి. ముఖ్యంగా బాదం, జీడిపప్పు, నువ్వులు లాంటి అధిక ఆక్సిడేట్స్ కలిగినటువంటి పదార్థాల వినియోగం ఈ పరిస్థితికి మరింత ఆజ్యం పోస్తుంది. శాస్త్రీయమైన ఆయుర్వేద చికిత్సలు, సరైన ఆహార నియమాల ద్వారా ఈ సమస్యను సమర్థవంతంగా పరిష్కరించుకోవచ్చు. ఇంట్లోనే సిద్ధం చేసుకునే మూలిక మిశ్రమాలు కొన్ని ఉన్నాయి. ముందు వీటిని తెలుసుకుందాం. ఒకటి పాషాణ బేద, అలాగే శొంఠి కషాయం. 5 గ్రాముల పాషాణ బేద, దీన్ని స్టోన్ బ్రేకర్ అంటారు. దీని పొడిని 2 గ్రాముల శొంఠి పొడితో కలపాలి. ఈ మిశ్రమాన్ని ఒక గ్లాస్ నీళ్ళకి వేసి సగం అయ్యే వరకు బాగా మరిగించాలి. ప్రతిరోజు ఉదయం పరిగడుపున 20 మిల్లీలీటర్స్ మోతాదుగా ఈ కషాయాన్ని సేవించాలి. ఇది మూత్రపిండాల్లో రాళ్ళని విచ్ఛిన్నం చేస్తుంది. ఇలాంటిదే గోక్షుర ధనియాల పానీయం. గోక్షుర అంటే పల్లేరు. సమాన పరిమాణంలో గోక్షుర అంటే ఆ పల్లేరుకాయలు అలాగే ధనియాల గింజలు తీసుకోవాలి. 1 లీటర్ నీళ్ళకి ఈ గింజలను వేసి రాత్రంతా నానబెట్టాలి. మరుసటి రోజు ఉదయం ఈ నీళ్ళని వడపోసుకొని రోజు మొత్తం కొద్ది కొద్దిగా తాగుతూ ఉండాలి. ఈ పానీయం మూత్ర విసర్జన సాఫీగా జరిగేలాగా చేస్తూ మంటను తగ్గిస్తుంది. ఇలాంటిదే వరుణ తేనె మిశ్రమం. వరుణ అంటే ఉలిమిరి. 3 గ్రాముల వరుణ చెట్టు బెరడు ఈ పొడిని తీసుకోండి. దీనికి 1 చెంచాడు తేనె కలిపి ముద్దగా తయారు చేయండి. రోజుకి 2 సార్లు భోజనానికి అరగంట ముందు ఈ మిశ్రమాన్ని తీసుకోండి. ఇది కిడ్నీలో ఉండే స్ఫటికాలను కరిగించి రాళ్ళు మళ్ళీ ఏర్పడకుండా నివారిస్తుంది. ఇలాంటిదే మరొక కాంబినేషన్ కొండపిండి, పటిక బెల్లం. కొండపిండి ఆకుల పొడిని లేదా మొత్తం పంచాంగాన్ని 3 గ్రాముల మోతాదుగా తీసుకోవాలి. దీనికి కొద్దిగా పటిక బెల్లం పొడిని కలిపి గ్లాసు మజ్జిగతో కలిపి తీసుకోవాలి. రోజుకి ఒకసారి ఈ రకంగా చేయటం వల్ల మూత్రనాళంలో ఉండే అడ్డంకులు తొలగిపోతాయి. ఇక దీనికి ప్రిస్క్రైబ్డ్ ఆయుర్వేదిక్ మెడిసిన్స్ కూడా ఉన్నాయి. అవసరమైతే వీటిని వైద్య సలహాతో వాడుకోవచ్చు. ఉదాహరణకు చంద్ర ప్రభావటి, ఇది మూత్రపిండాల పనితీరుని మెరుగుపరిచేటువంటి ది బెస్ట్ ఆయుర్వేదిక్ మెడిసిన్ అని గ్రంథాలు పేర్కొంటాయి. రోజుకి 2 మాత్రలు చొప్పున ఉదయం, రాత్రిపూట గోరువెచ్చని నీటితో తీసుకోవాల్సి ఉంటుంది. ఈ మాత్రలు మూత్రంలో నుండి ఆక్సిలేట్ స్థాయిని నియంత్రించి రాళ్ళని బయటికి పంపించేస్తాయి. ఇలాంటిదే వరుణాది కషాయం. కిడ్నీ రాళ్ళను కరిగించడంలో ఈ ద్రవరూప ఔషధం అద్భుతంగా పనిచేస్తుంది. 15 ml కషాయానికి సమానంగా నీళ్లు కలిపి భోజనానికి ముందు తీసుకోవాల్సి ఉంటుంది. ఇది శరీరంలో ఉండేటువంటి దోషాలను సమతుల్యం చేసి మూత్రపిండాల వాపుని అంటే ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది. ఇలాంటిదే మరొకటి హజ్రుల్ యహూద్ భస్మ. దీన్ని కాల్షియం ఆక్సిలేట్ రాళ్ళ ట్రీట్మెంట్లో ప్రత్యేకంగా ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటాం. 250 నుంచి 500 మిల్లీగ్రాముల భస్మాన్ని తేనెతో కానీ లేదా మూలీక్షారంతో కానీ కలిపి రోజుకి 2 సార్లు తీసుకోమని సజెస్ట్ చేయడం జరుగుతుంది. ఇది రాళ్ళని పిండిలాగా మార్చి మూత్రం ద్వారా విసర్జించేలాగా ప్రేరేపిస్తుంది. ఇలాంటిదే పునర్నవాది కషాయం. శరీరంలో ఉండేటువంటి విషతుల్యాల్ని బయటికి పంపడానికి ఇది ఉపయోగపడుతుంది. ప్రతిరోజు 20 మిల్లీలీటర్ల చొప్పున 2 పొట్ల తీసుకోవాల్సి ఉంటుంది. ఇది కిడ్నీల వడపోత సామర్థ్యాన్ని పెంచి రక్తంలో వ్యర్థాన్ని తొలగిస్తుంది. ఇక మరొక పేటెంటెడ్ మెడిసిన్ నీరి. ఇది రకరకాల మూలికల సమ్మేళనంతో తయారయ్యే ఔషధం. దీన్ని సిరప్ లేదా మాత్ర రూపంలో ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటాం. రోజుకి 2 సార్లు 10 మిల్లీలీటర్ల చొప్పున సిరప్ అయితే తీసుకుంటూ ఉంటే మూత్రపిండాల ఆరోగ్యం మెరుగుపడుతుంది. ముగింపుగా ఒక ముఖ్యమైన విషయాన్ని మీకు విన్నవించాలి.
మన ఆరోగ్యం అనేది మన చేతుల్లోనే ఉంటుంది. మనం ఆరోగ్యంగా ఉండటానికి తీసుకునే పోషకాలు మన శరీర తత్వానికి సరిపోతాయో లేదో తెలుసుకోవాలి. మూత్రపిండాల్లో రాళ్ల సమస్య అనేది కేవలం నీరు తక్కువ తాగటం వల్ల మాత్రమే రాదు. మనం అతిగా తినే అధిక ఆక్సిలేట్ గింజలు కూడా దీనికి ప్రధాన కారణం కింద ఉంటాయి. సరైన గింజలను ఎంచుకోవటం, వాటిని తినే విధానం మార్చుకోవటం ద్వారా కిడ్నీలను సురక్షితంగా ఉంచుకోవచ్చు. శాస్త్రీయమైన అవగాహనతో కూడినటువంటి ఆహారపు అలవాట్లు మనల్ని దీర్ఘకాలపు అనారోగ్యాల నుంచి కాపాడతాయి. గింజల్ని అతిగా కాకుండా పరిమితంగా సరైన సమయంలో తీసుకోవటం వల్ల కిడ్నీలో రాళ్ల తాలూకా పుట్టుకని సమర్థవంతంగా అడ్డుకోవచ్చు, వాటి ఆరిజిన్ని. మీ ఆహారమే మీ ఆరోగ్యానికి పునాది అని గుర్తుంచుకోండి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం.